రాష్ట్రంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్లోగా దేవాదుల ప్రాజెక్టు అన్ని దశలను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో హనుమకొండ జిల్లా దేవన్నపేట పంప్ హౌజ్కు విచ్చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల 3వ దశ మోటార్లను ప్రారంభించి గోదావరి జలాలను విడుదల చేశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల 3వ దశ ప్యాకేజీ 3లో భాగంగా నిర్మించిన పంప్ హౌస్ కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విచ్చేసి మోటార్ను స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. సాంకేతిక సమస్యలను అధిగమించి ట్రయల్ రన్ విజయవంతమైన దేవాదుల 3వ దశ మోటార్ను మంత్రులు ప్రారంభించి ధర్మసాగర్ రిజర్వాయర్కు గోదావరి జలాలను విడుదల చేశారు. పది రోజుల క్రితం మోటార్లను ప్రారంభించాలని చూసినా సాంకేతిక కారణాలతో నీటి విడుదలకు అంతరాయం ఏర్పడింది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, నిపుణులు రేయింబవళ్లు శ్రమించి విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. మంత్రులు మోటార్ను ప్రారంభించిన అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకుని పారుతున్న గోదావరి జలాలకు పూజలు చేశారు. రిజర్వాయర్లోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. దేవాదుల ప్రాజెక్టు అన్ని దశలను వచ్చే ఏడాది డిసెంబర్లోగా పూర్తి చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించడమే తమ విధానమని స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం డిసెంబర్లోగా ఈ దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు, అన్ని లింక్స్, అన్ని పంపులు, అన్ని మోటార్లు, అన్ని విధాలుగా ఏదైతే డిజైన్డ్ ఆయకట్టుకు వచ్చే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం. ఒక పంపు ఆన్ చేసి 600 క్యూసెక్స్ నీటి విడుదల చేయగలుగుతున్నాం. ఆ రెండో పంపు కూడా 15 రోజుల్లో ఆన్ చేస్తాం. అదేవిధంగా రాజవరంలో కూడా ఏదైతే పంపింగ్ స్టేషన్ పూర్తి చేయాలో చేయించి పనులు చేయిస్తాం. పూర్తి ఆయకట్టు వచ్చే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా మా ఇరిగేషన్ పాలసీ మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ నమస్కారం. తమ ప్రభుత్వం రైతులను ఎల్లవేళలా ఆదుకుంటోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తోందని చెప్పారు. 10 ఏళ్లలో పూర్తి కాని ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క అంశాన్ని శ్రద్ధతో చేస్తూ ప్రతి వర్గానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు అండగా ఉంటుంది. దాంట్లో భాగమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ దేవాదుల ప్రాజెక్టు ఈనాడు తుది దశకి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత సస్యశ్యామలంగా చేసే దాంట్లో ప్రజల కోసం, ముఖ్యంగా రైతన్నుల పక్షపాతైన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో మరింత మీకు మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవాదుల 3వ ఫేజ్ పంప్ హౌస్ మోటార్ల ద్వారా రబీ సీజన్లో సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రులకు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల పక్షాన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలియజేశారు.